హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేష్ అండి. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు అన్ని చిన్నపిల్లల వీడియోలో చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేష్ అండి. ఈ రోజు బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్లో చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం ఉదయం 5 గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 గంటల వరకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అటు జరిగి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. సో మీ దగ్గర ఏమన్నా మేక పిల్లలు కానీ, పొట్టేలు పిల్లలు కానీ, ఆవులు కానీ, మేకలు ఏమైనా ఉంటే మన ఎల్కే ఛానల్ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ వాళ్ళు మన ఎల్కే ఛానల్ అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ వచ్చి జరిగి 9515913874. ఈ నెంబర్ అయితే టైటిల్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే మనము ఇక్కడ ఈ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన అయితే వీడియో చేద్దామండి. అంతా ఒక 5 months, 6 months, 7 months ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి పొట్టేలు పిల్లలు అయితే చూద్దాము. అందులో ఒక బ్యాచ్ మేక పిల్లలు కూడా ఉన్నాయి. సో అవి కూడా కలిపి చెప్పేస్తాను, అవి వీళ్ళని చూద్దామండి. చూడొచ్చండి, ఈ పిల్లలన్నీ కూడా ఒక 4 or 5 months ఆ విధంగా ఉన్నట్టున్నాయి. 4-5 నెలలు అయితే ఆ విధంగా ఉన్నట్టున్నాయి. చూసుకోవచ్చు, అన్ని జుడిపిల్లండి, నెల్లూరు జుడిపిల్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని మిక్సింగ్ కలర్స్ కూడా ఉన్నాయి, రెడ్ కూడా ఉన్నాయి, నెల్లూరు బ్రౌన్ కూడా అయితే అనమాట. ఆడ కూడా ఒక బ్యాచ్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా కనుక్కుందాం. నా ఎన్ని పిల్లలు తెచ్చారనా? ఎన్ని తెచ్చారా? మీ అబ్బాయి రాలేదు ఈరోజు? ఏం అమ్మేసాడా? పిల్లలు మార్కెట్కి వచ్చి లాస్ట్ వీక్ 30 పిల్లలు తెచ్చినారా? ఏమి రేట్లు చెప్తా ఉన్నారు? ఏంది ఇది? జత 22,000. అప్పుడు ఒక 6 నెలలు ఉందా, 5 నెలలు ఉంది అవి దీంట్లో పిల్లలకి? 3.5 నెలలు, 4 నెలలు. ఫ్రెండ్స్ చూస్తే 22,000 రూపాయలు చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 22,000 అయితే చెప్తాను. సార్ పిల్లలంతా కూడా నీట్ గా చూపిస్తాను, చూసుకోండి. 22,000 రూపాయలు చెప్తాను అనమాట దీన్ని చెప్పడం. అప్పుడు ఒక్కొక్క పిల్ల 11,000 రూపాయలు పడుతుందండి. సో ఈచ్ వన్ 11,000 రూపీస్. జత మీద వచ్చి 22,000 అనమాట. సో చూసుకోవచ్చు, అంతా కూడా 3.5 నెలల 4 నెలలు చెప్తున్నాడు. కానీ కాస్త ఒక 5 రోజులు, 20 రోజులు, ఒక నెల కూడా ఎక్కువే ఉండొచ్చు. 4 నెలలు, 4.5 నెలలు ఆ విధంగా నా అంచనా ప్రకారం అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు ఎంత ఏజ్ అయితే ఉంటుంది అనేసి. వాళ్ళు చెప్పిండే ఏజ్ అయితే అది, కానీ మనకైతే కొంచెం ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. 22,000 రూపాయలు ఒకటి, 11,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో చూద్దామండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ చిన్న బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ లో ఒక 10-12 పిల్లలు అయితే ఉన్నట్టు. ఎవరు ఇచ్చినాడు? మీనా? నా ఏం చెప్తాను నా జత? గూడూరు రేపు నేను రాలండిలే, అందరూ రాలండి. నేను ఈడ గాలి వీడు అంగల్లో ఇక్కడ తిరుగుతా ఉంటాం అనమాట. ఏం చెప్తాను రవి? జత 14,000, 13,000, 12,000 చెప్తా జత. కాదులే, ఇంకో మాట చెప్పు. ఒక పిల్ల రేటు చెప్తే నువ్వు జత చెప్తే ఎట్లా? ఏది ఒకటి చెప్తానవా, 2 చెప్తానవా? జత కాదులే నాను చెప్పా. సరే నువ్వు 13,000 చెప్తే వినేవాళ్ళు, వాళ్ళకి వినేదా ఒక అంచనాకే? ఒక పిల్ల రేటు జత చెప్తే ఎట్లా పా నువ్వు? ఒక యావరేజ్ గా చెప్పులే, ఒక 500 ఇటు అటు కూడా అందేముంటది. 22,000 అది చెప్తే కదా నువ్వు. ఫ్రెండ్స్ చూస్తే 22,000 చెప్తానండి. సో ఖచ్చితమైన రేట్ అది కాదనేది. ఒక 500 రూపాయలు ఇటు అటు ఉండొచ్చు. 22,000 అయితే జత మీద చెప్తున్నాడు. ఇవంతా కూడా ఒక 21 అయితే ఇస్తావు ఫైనల్ గా, అంతే కదా? 21 అయితే ఇస్తానని చెప్తున్నాడు. చూసుకోవచ్చండి, అంతా కూడా ఒక 4 నెలలు, 4.5 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. సో లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే ఒక 18 నుంచి 20 కిలోల మధ్యలో అయితే లైవ్ వెయిట్ అయితే ఉంటాయండి. సో చెప్పడం అయితే 22,000 చెప్తున్నాడు. 21 అయితే ఫైనల్ గా ఇస్తామని చెప్తున్నాడు, అంతే కదా? అంతే కదా, మీరు చెప్పిందే నేను చెప్తా. సో అదే అండి. దీంట్లో ఈ బ్యాచ్ లో పొట్టేలు పిల్లలు ఉన్నాయి, మేక పిల్లలు ఉన్నాయి. సో ఇవేం చెప్తారు, అవేం చెప్తారు అనుకున్నా. పొట్టేలు పిల్లలు చూద్దాము, మనకు ఏం రేట్ పడతాయి. ఇవంతా ఒక 3 months అట్లయితే ఉన్నట్టున్నాయి. అన్న పొట్టేలు పిల్లలు ఏం చెప్తారు అన్న? జత 12,500 చెప్తారు. ఫ్రెండ్స్ చూస్తే 12,500 రూపీస్ అయితే ఈ పొట్టేలు పిల్లలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 12,500 రూపాయలు చెప్తున్నాడు జత మీద. అప్పుడు ఒక్కోటి మనకు 6,250 రూపాయలు పడుతుంది. 6,250 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది పొట్టేలు పిల్లలు మనం చూస్తున్నాడు ఇది. సో దాని తర్వాత మేక పిల్లలు కూడా ఉన్నాయి. సో కొంచెం సైజులు ఇటు చిన్న పెద్ద కలిపి అయితే ఉన్నాయి. ఈ మేక పిల్లలు ఏం చెప్తారో కనుక్కుందామండి. సో ఈ పిల్లలలోనే కలిపేద్దాం, పొట్టేలు పిల్లల్లో కలిపేద్దాం. ఎందుకంటే ఇంకా పిల్లలు అన్ని పెద్ద సైజు పొట్టేలు అయితే వచ్చినాయి. అంతా మనం వీడియోలో చేసినాం ఆల్రెడీ. నా మేక పిల్లలు ఏం చెప్తాను? జత 13,500 పోతులే కదా అన్ని. ఫ్రెండ్స్ చూసే 13,500 రూపీస్ చెప్తున్నాడు. పొట్టేలు పిల్లలు 12,500 రూపీస్ చెప్పాడు అనమాట. అవి 12,500, ఇవి 13,500 చెప్తున్నాడు. 13 అయితే 500 రూపాయలు జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి మనకి
6,750 రూపాయలు పడుతుందండి. సో ఈచ్ వన్ 6,750 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది. సో అందులో కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి, అవి సెపరేట్గా ఏదో ఉండొచ్చు అనుకుంటాను. సో అవి కూడా అడిగేద్దాం, మనకు డౌట్ ఎందుకు. ఈ పిల్లలు అయితే మనకు 6,750 రూపాయలు, ఆ పిల్లలు అయితే 6,200 రూపాయలు అయితే పొట్టేలు పిల్ల. నా ఈ పెద్దగా ఉంటాయి, ఇవేం చెప్తాను ఒక్కో పిల్లనే 14,000 చెప్తాను ఒక్కో పిల్లనే. 14,000 రూపీస్ అయితే ఒక్కో పిల్లని చెప్తానండి. జత మీద వచ్చి 28,000 రూపాయలు అయితే ఇస్తాడు. ఈ 3 పిల్లలు మాత్రమే ఉన్నాయి, ఇవి అయితే సింగిల్ గా ఇస్తాడు అనుకుంటా. ఇవి వచ్చి 14,000 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తున్నాడు. ఇవి కొంచెం సైజులో బాగున్నాయి, పెద్ద సైజు పిల్లలు అనమాట. సో మనం లైవ్ వెయిట్ పొట్టేళ్ళు మాట్లాడుకుంటే ఒక 8-10 కిలోలు అయితే వస్తాయి. మేక పిల్లలు మాట్లాడుకుంటే ఒక 12-13 అయితే లైవ్ వస్తాయి. ఇవైతే ఒక 18-20 కాడికి అయితే లైవ్ అయితే వచ్చి. సో దాని తర్వాత చూద్దాం చిన్న పిల్లలు ఉండేటి ఏమన్నా పొట్టేళ్ళు కానీ మేక పిల్లలు కానీ ఉంటే కనుక్కున్నాం. సో ఇక్కడైతే 2 చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. బ్రదర్ ఏం చెప్తాను ఇవి? 2 11,500. ఫ్రెండ్స్ చూసే 10,500 రూపీస్ చెప్తానండి. 2 మరక పిల్లలండి, గోట్ కిడ్స్ అంతా. ఒక 3 నెలలు ఉంటాయా? 3 నెలలు. 5,250 రూపాయలు అయితే ఒక పిల్లని చెప్తున్నాడు. జత మీద వచ్చి 10,500 రూపాయలు చెప్తున్నాండి. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 5,250 రూపీస్ ఈచ్ వన్ అయితే చెప్తున్నాడు. అదేం చెప్పారయ్యా? 10,000 మరక పోతా, ఇది పోతు మేక పోతు పిల్లండి. 10,000 చెప్తున్నాడు. 10,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాము. ఇక్కడైతే మేక పిల్లలు పోతు పిల్లలు అయితే ఉంటున్నాయి. ఇవి ఏం చెప్తారు బ్రదర్? ఏం చెప్తున్నావు ఇవి? దీన్ని ఏం చెప్పారా? అవి 15,000 జత. ఫ్రెండ్స్ చూస్తే అయితే 6,000 చెప్తాడు. ఇవి వచ్చి 7,500 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తానండి. సో వ్యాపారం అనేది ఉంటుంది. అంతా కూడా ఒక 7 మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి. 6 or 7 మంత్స్ అయితే ఉంటాయి. 7,500 రూపాయలు అయితే దీన్ని చెప్పడం ఉంది. అది వచ్చి 6,000 రూపాయలు చెప్పడం ఉంది అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఒక మేక 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఇదేం చెప్తారు కనుక్కున్నాం. నా మేక 2 పిల్లలు ఏం చెప్పారన్నా? 25. 2 పోతులా మరకలా? 2 పోతులేనా? 25,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. మేక పిల్లలు మేక 3 కలిపి 25,000 చెప్తాను అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనకు పొట్టేలు పిల్లలకు సంబంధించిన ఏమన్నా ఉండేటి చూద్దాం. ఇక్కడైతే పిల్లల వ్యాపారం జరుగుతున్నట్టున్నాయి, పొట్టేలు పిల్లలు అండి. సో చూద్దాం ఏం చూడొచ్చండి. ఒక 6-7 నెలల పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఏం చెప్పారన్నా ఇవి? వ్యాపారం జరుగుతున్నాయండి. సో చూసుకుందాం, దాని తర్వాత చూద్దాం. ఇక్కడైతే పొట్టేలు పిల్లలు అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ లో ఏం చెప్తారు? ఏం చెప్తాను అన్న జత? 22. ఇంకా ఒక 7 నెలలు ఉంటాయా? 22,000 చెప్తానండి. జత మీద 22,000 అయితే చెప్తున్నాడు. సో అప్పుడు ఒక్కోటి మనకు 11,000 రూపాయలు పడుతుందండి. సో చెప్పడం అయితే 11,000 అయితే చెప్తున్నాడు, కానీ వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక 7 నెలలు 8 నెలలు అయితే ఉన్నాయి. మనకు మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే 10 కిలోలు యావరేజ్ గా వచ్చేసుకోండి. 10-10.5 ఆ విధంగా అయితే వచ్చేసుకోండి. సో కొన్ని అయితే 1-2 అయితే 9 నుంచి 10-11 వరకు అయితే వచ్చేసుకోండి. వ్యాపారం అయితే ఉంటుంది. నా హాయ్నా దీన్ని చెప్పునా? 12 చెప్పు, ఇచ్చారు చెప్పునా? ఫైనల్ గా చెప్పునా? ఫైనల్ రిటర్నా? తగ్గించా? ఏమన్నా తగ్గించా? ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే చూస్తామండి. ఆల్రెడీ మనకైతే 2-3 వీడియోల్లో దీని అయితే చెప్పామండి. దీని అయితే ఇయ్యరు, దీన్ని ముద్దుగా సాకుండా అంటారు. రేట్ అడిగితే ఎంత చెప్తాడు. సో ఇదైతే యాపిల్ అయితే ఉండదు. ఇది పెద్ద ఎంత వరకు సాగుతూనే ఉంటావా? అమ్మిదేములే. ఓకే ఓకే. ఆయన నా దాన్ని ప్రతి వారం అడుగుతాడా ఏదైనా ఇచ్చేది చెప్తాడంటే చెప్పడమే లేదే, తీస్తానుండా అమ్మడమే లేదే. అదే డబుల్ రేట్ చెప్తాడు. ఎట్లా? ఫేమస్ పిల్ల కరెక్ట్. 1,00,000 మంది పైన చూసారు అన్ని. 1,00,000 మంది పైన చూసారు. ఓకేనా ఓకేనా, థ్యాంక్ యూనా. సో అదేండి. దాని తర్వాత మనకి ఏదైనా చిన్నపిల్లలు ఉండేటి ఏమన్నా చూద్దాము. అన్ని పెద్దయేనండి, ఏడ చూసుకునేవాడు అన్ని పెద్ద. చాలా వరకు అయితే కవర్ చేసాము. ఏవే లేకపోతే తీసినాడులే ఆల్రెడీ. సో పిల్లలు ఏం లేవండి, అన్నీ అయిపోయినాయి. ఓకే, వాడికి అయిపోయింది అనుకుంటా మన వీడియోస్. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద వీడియోలు ఆల్రెడీ చేసినట్టు మనము. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఆల్రెడీ ఇవన్నీ మనం చేసినాము, పెద్ద పొట్టేళ్ళు మేకపోతలకు సంబంధించి అన్నీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ప్రతిరోజు మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి, కొత్త వీడియోలు వస్తుంటాయి కాబట్టి. సో నెక్స్ట్ మరి కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.